నమస్తే, వెల్కమ్ టు ఎస్డీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించారు. కాకినాడలో వైరాలజీ ల్యాబ్ వైద్యులను సిబ్బందిని అభినందించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కాకినాడ ఎల్విన్పేట చర్చి వద్ద భారీ అగ్ని ప్రమాదం, గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు సజీవ దహనం. తూర్పు ఏజెన్సీలో భారీ ఎత్తున నాటుసారా తయారీ, భారీగా సారాయి, బెల్లపు ఓట, డ్రమ్ములు స్వాధీనపరుచుకున్న ఎక్సైజ్ పోలీసులు. తరతమ భేదాలు లేకుండా స్వేచ్ఛగా ఉండండి, మెండపేట వైసీపీ విజయోత్సవ ర్యాలీలో తోట త్రిమూర్తులు. కోవిడ్ వంటి అత్యంత సంక్లిష్ట సమయంలో వైరాలజీ ల్యాబ్ వైద్యులు, టెక్నీషియన్లు, సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్లో కోవిడ్-19 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా మైక్రో బయాలజీ విభాగం ప్రత్యేక వైద్య విద్యలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదట్లో కరోనా శాంపిళ్లను పూణే పంపించేవారమని, ఆ తర్వాత ప్రభుత్వం కాకినాడలో వైరాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకు 5,60,595 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ప్రైవేటు ఆసుపత్రుల్లో జాయిన్ చేసుకునేందుకు వెనుకాడేవారని, అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది పూర్తి అంకిత భావంతో సేవలు అందించారని కొనియాడారు. అర్హులైన వారంతా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఎటువంటి వదంతులను నమ్మవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె బాబ్జీ, జీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి, మైక్రోబయాలజీ హెడ్ డాక్టర్ రత్న, విద్యా వైద్య బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. In 1 year, we could do 5,60,000 and odd PCR tests. PCR testing for COVID-19. Now I take the Additional Director, Dr. K. Balji sir, President of today's function, to occupy the time of that. I request Dr. Ganesh. Support, encouragement given by our district All to the CMU program being organized by is one of the very few labs identified by ACMR for COVID-19 testing across India. Is one of the very few labs identified by ACMR for COVID-19 testing across India. Because we could do our best, and we are as of today we could finish 5,60,000 samples. And our team has worked 24/7 and 3 shifts, and we could really do it with no hassles. Testing the samples of right from I think Srikakulam to West Godavari. We used to get samples from Srikakulam to West Godavari. Of course, at that time also we had few labs at Vijayawada and also one lab at Visakhapatnam. But on a daily basis, the positivity just increased so much, and no matter how much we do, it just wasn't enough. So when I joined in this district, around May 16th or 17th, I remember first day I attended one EC, and I almost marked that it was 52 cases this district, some 7 cases today, 5 cases are in Vizag, 3 cases are here and all that. But after that, Gollanmamada happened, and then so many things happened. We used to get 1,000 cases per day, 1,000 positives per day, and the positivity was around 30%. So no matter how many samples we test, it just wasn't enough. And without taking a day off, also the entire team worked. I just used to feel very bad to tell that please work on the week. see, even that sample testing also, it's not just like collect a sample, just input that into the machine and press of a button, you get the result. It's not like that. It's a very complex process. When we went to that lab, Murthy Garu totally explained to us. Then we could know the intricacies of the entire process. See, the persons who is really working there, they are more exposed and they are more vulnerable to the COVID.
జిల్లా కేంద్రం కాకినాడ గాంధీ పార్క్ సమీపంలో ఎల్విన్పేట చర్చి ప్రక్కన భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడున్న పేదల పాకులు అంటుకుని అగ్నికి ఆహుతైపోయాయి. వృద్ధురాలు ఈ ప్రమాదంలో సజీవ దహనమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరే కారణమో తెలియలేదు, కానీ తెల్లవారుజాము నుంచి మంటలు ఎగిసిపడడంతో వృద్ధురాలు చూసింది. ఈలోగా గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఆమె అక్కడ పడిపోవడంతో సజీవ దహనం అయిపోయింది. అలాగే మరికొన్ని సిలిండర్ల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు శబ్దాలు రావడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. అలాగే గుడిసెలో నివసిస్తున్న ప్రజలు వెంటనే ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కాలి బూడిద కావడంతో కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కూడా సిలిండర్స్ పేలుతున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. తొమ్మిది పిల్లలు లక్ష్మణ్ చచ్చిపోయినాడు. నీకేమవుతుంది? చెల్లి అవుతుంది. ఎలా జరిగింది? ఎవరు జరిగిందో తెలియదండి. ఆవిడ నన్ను లగ్గొట్టింది కాలిపోతుందని. తిరిగి లగ్గొడితే లేచామండి. ఈ లోపల ఎక్కడ పరిగెట్టినా కూడా మాకు దారి తెలియదు లేదండి, అంటూ పోయింది. ఆవిడ రావడానికి తాళం వేసేసి ఉందండి. కట్టకట్టాలి తాళం వేసి ఉన్నదండి. సిలిండర్ పేరడం చూసావు నువ్వు? సిలిండర్ పేరిపోయిందండి. మాది ఆవిడ కూడా పేరిపోయింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:20కి మాకు ఫైర్ మెసేజ్ వచ్చింది. గాంధీనగర్ పార్క్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అనేటువంటి. మేము ఇమీడియట్గా టర్న్ అవుట్ అయ్యి కాకినాడ ఫైర్ స్టేషన్ ఏడీఎఫ్ గారు మా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడికి వచ్చినప్పటికీ ఫైర్ అనేటువంటిది చాలా సీరియస్గా ఉన్నది. మరి ఇక 4 పోర్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం బయటకు వచ్చారు. అయినా సరే ఫైర్ అనేటువంటి చాలా సీరియస్గా ఉండడం బట్టి మేము ఫైర్ ఆడుకుంటున్నాము. ఫైర్ ఆడుకున్న లోపల చాలా పబ్లిక్ ఏంటంటే లోపల ఒక పెద్ద ఆమె ఉన్నది. ఆమె ఫైర్లో ఇరుక్కుపోయామని చెప్పారు. ఆమె ఏజ్ వచ్చేసి 40 నుంచి 50 సంవత్సరాలు ఉంటుంది. పేరు విజయలక్ష్మి అని చెప్పారండి. మరి మేము ఆమె తీసుకొస్తానికి కూడా మా వాళ్ళు కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ సిలిండర్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. ఫైర్ మాత్రం చాలా సివియర్గా ఉంది. మరి మేము ఫైర్ ఆడుకునేటప్పటికి ఆ పెద్ద లోపల అప్పటికి మేము వచ్చేప్పటికి బాడీ అంతా కాలిపోయింది. లోపల పడిపోయింది. మేము పూర్తిగా ఫైర్ ఆపుకొని ఇంకా ఏమన్నా ఉన్నాయేమన్నా చూసామని పూర్తిగా ఫైర్ ఆపుకోవడం జరిగింది. మరి లాస్ అనేటువంటిది మరి వాళ్ళకి తెలియదు. ఉన్నటువంటి డెడ్ బాడీని మాత్రం పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తెల్లవారుజాము 4:20 ప్రాంతంలో మా అగ్నిమాపక కేంద్రానికి ఫైర్ జరుగుతుందని ఇక్కడ కాకినాడ పార్క్ సమీపంలో టాటా గిల్లు ఫైర్ అని చెప్పేసి మాకు కాల్ వచ్చింది. మాకు సమాచారం అనుకోగానే మా వెహికల్తో పాటు రావడం చేరుకున్నాము. చేరుకుని మంటను ఆపే ప్రయత్నం చేసాము. అలాగే మా సహాయం అంటే మా ఫైరింగ్తో అగ్ని ఆర్పే సమయం ఉండదు కాబట్టి ఇంకా అడిషనల్గా సహాయం కోసం మేము జగన్నాథపురం ఫైర్ స్టేషన్ కూడా ఫోన్ చేసి జగన్నాథపురం అలాగే కాకినాడ 2 ఫైర్ స్టేషన్ వాళ్ళతో మంటను ఆపే ప్రయత్నం చేసాం. ఫైర్ అయితే ప్రస్తుతానికి ఆగింది. లోపల విజయలక్ష్మి అని 40 years మహిళ చనిపోయినట్టుగా చూస్తున్నాం.
నా పేరు బి యేసుబాబు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ స్టేషన్ కాకినాడ. ఓకే, థ్యాంక్ యూ సార్. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో భారీ స్థాయిలో నాటుసారా తయారీ కేంద్రాలు నిర్వహిస్తుండటంతో ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. భారీ ఎత్తున నాటుసారా బెల్లం దిమ్మలు, బెల్లపు డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారులకు వచ్చిన సమాచారంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది తూర్పు ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం కిమ్మూరు గ్రామ శివార్లో గాలింపు చర్యలు చేపట్టగా 10 డ్రమ్ములతో 2000 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రాజవొమ్మంగి గ్రామ శివార్లో పొలాల మధ్య గాలింపు చర్యలు చేపట్టగా సుమారు సారా తయారీకి ఉపయోగించే 130 డ్రమ్ములను, 3 టన్నుల బెల్లం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కిమ్మూరు సారాయి తయారీ కేంద్రం వద్ద కాకర జోగిరాజును, రాజవొమ్మంగి గ్రామ శివారు వద్ద ఎల్లా అప్పారావుతో పాటు మరో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, స్వాధీనం చేసుకున్న ఇంజన్, పైపులు, మోటార్ బైక్, 3 టన్నుల బెల్లం పెట్టెలను రంపచోడవరం ఎక్సైజ్ శాఖకు అప్పగిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ తెలిపారు. ఈ దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఎస్వి రాజు, టాస్క్ ఫోర్స్ సిఐలు ఆనంద్ మణికంఠ, జేడీ టీం ఎస్ఐ రామకృష్ణ, కార్యదర్శి మల్లేశ్వరరావు, విఆర్ఓ భారతి తదితరులు ఉన్నారు. అంటే 17 మార్చ్ 2021కి మా జాయింట్ డైరెక్టర్ గారు సునీల్ సుమిత్ గైడ్ సార్ ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు నిన్న ఒక 2 కానిస్టేబుల్స్ని ఈ ఏరియా సర్వేకి పంపించాం. ఏరియా సర్వే అంతా చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 టీంలని పంపించి రైడ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 4 టీంలో ఒక టీం హెడెడ్ బై శివరామరాజు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిఐ, రెండో టీంకి ఆనంద్, రంపచోడవరం సిఐ ఆనంద్ అండ్ మణికంఠారెడ్డి టాస్క్ ఫోర్స్ సిఐ కాకినాడ. సో అలాగే మన జేడీ సార్ టీం కూడా ఒక టీము హెడెడ్ బై ఎస్ఐ రామకృష్ణ, ఆ టీం కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు మార్నింగ్ ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే ఇక్కడ మనం సీజ్ చేసింది ఆన్ ది స్పాట్ ఒక స్పాట్లో 3 ఎక్యూజ్డ్లు, ఒక స్పాట్లో 1 ఎక్యూజ్డ్ దొరికారు. అలాగే ఒక స్పాట్లో 2000 లీటర్లు వాష్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సెకండ్ స్పాట్లో 2900 లీటర్లు వాష్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే డ్రమ్ములు కూడా ఇంచుమించు 130 to 130 డ్రమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ 4 బట్టీలకి పక్కాగా స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఆల్మోస్ట్ మినీ డిస్టిలరీ లాగా రన్ చేస్తున్నారు. 24/7 లాగా చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు చూశారు ఇప్పుడు ఈ స్పాట్లో రాజవొమ్మంగి అవుట్స్కట్స్లో, రాజవొమ్మంగికి పెద్ద దూరం కూడా కాదు, జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఓపెన్ ప్లేస్లోనే ఈ ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్యాడీ ఫీల్డ్స్లో ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని అది నాటుసారా చేయడం. తర్వాత మెండపేట పురపాలక సంఘంలో కులమతాలకు అతీతంగా పరిపాలన ఉంటుందని, నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు తమ వర్తక వ్యాపారాలు నిర్భయంగా చేసుకోవచ్చని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం అనంతరం మండపేటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వపువ్వు సెంటర్లో తోట త్రిమూర్తులు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలన్నా, బీసీలన్నా అమితమైన ప్రేమ అని, వారిని మరింతగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు. మండపేట నియోజకవర్గంలో ఇకపై తరతమ భేదాలు ఉండవన్నారు. అందరూ వర్తక వ్యాపారాలను చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పనిలో కూడా కొద్దిగా ఇన్ఛార్జ్ అయినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ లీడర్ తోట తిరుమతులు గారు స్పీడ్గా వెళ్ళాలి స్పీడ్గా కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. సైడ్ మీద ఆగిపోవద్దు. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ లీడర్ తోట తిరుమతులు గారు, మన వేవల్ల పట్టాభిరామయ్య చౌదరి గారు, రాధాకృష్ణ గారు స్పీడ్గా నడవలసిందిగా, క్రమశిక్షణగా నడవలసిందిగా కోరుకు అందిస్తూ ఉన్నాం. వీడియో పోతుంది, దూరం ఉండి దగ్గర ఉంటే అది ఒకటే కనపడుతుంది. అభివృద్ధిలో మండపేటను అగ్రస్థానంలో నిలిపి వైసీపీ సత్తా ఏమిటో చాటుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన మండపేట మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు డ్వామాపిడి అధికారులు నూతన తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నుంచి జరిగే పనులపై ఈ తనిఖీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్రమాలు చోటు చేసుకుంటే నివేదిక ఆధారంగా సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటారు. కపిలేశ్వరపురం మండలంలో 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు జరిగిన ఉపాధి పనులపై ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో జీజీఐ టీం బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వేతనదారులకు చెల్లించే మస్తర్ రిపోర్టులు, గ్రామ పంచాయతీలలో ఉపాధి పనులు నిర్వహణలపై నిర్వహించిన గ్రామ సభలు రికార్డులు, అలాగే పనులకు సంబంధించిన ఎస్టిమేషన్లు తదితర రికార్డులను పరిశీలించారు. ఈ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి వాటిలో లోపాలను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు నివేదికలను పంపి చర్యలు తీసుకోవడం జరిగిందని అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కేవీవి సత్యనారాయణ తెలిపారు. ఈ తనిఖీలు నిర్వహించిన వారిలో ఏపీఓ ఎం సత్యనారాయణ, ప్లాంటేషన్ మేనేజర్ హేమా మాధురి, టెక్నికల్ అసిస్టెంట్ బి శివప్రసాద్, కపిలేశ్వరపురం మండలం ఏపీఓ కవిత, ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. రికార్డింగ్ చేసుకుంటున్నారు మీరు. సరే, ఏ రిజిస్టర్స్ కూడా వీళ్ళు మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫిల్ చేస్తున్నారు ఏదన్నా చూసుకునే వాళ్ళు ఆ పంచాయతీ స్టేటస్ని బట్టి మన జిల్లాని అసెస్ చేస్తూ స్టేట్కి రిపోర్ట్ ఇస్తున్నారండి. అది ఏమైనా మన ఫెయిల్యూర్ అయినట్టుగా తెలిస్తే దాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండింగ్ ఆపడానికి రకరకాల యాక్షన్స్ తీసుకున్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి మనకి కమిషనర్ ఆర్డర్స్ ప్రకారం పీడీఆర్ ఏం చేశారండి,
గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అని చెప్పి ఒక స్పెషల్ టీంలో అండి మమ్మల్ని 4 బృందంతో కలిపి డ్రామా నుంచి అసైన్ చేశారండి. వారానికి 2 సార్లు వచ్చిన రోజు 2 మండలాలు వెరిఫై చేస్తాం. ఎన్నిక వెళ్తున్నామండి, మండలానికి వచ్చి అలాగే ఎంసీసీ మండల ఆఫీస్లో ఏవైతే రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలో 22 రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలండి. 22 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నా లేదా దాంట్లో ఏ చిన్న కాలం ఏ గ్యాప్ ఉన్నా సరే అంతా రాసి పిడిగా నోట్స్ పెడుతున్నామండి. ముందస్తు చర్యల్లో ఈ డ్యామేజ్ అవ్వకుండా భాగంగా మనకి ఏం చేశారు పిడిగా మమ్మల్ని పంపించడం జరిగింది సార్. ప్రతి పంచాయతీకి సంబంధించిన అన్ని రిజిస్టర్స్ ఫీల్డ్ అసిస్టెంట్లు, జాబ్ కార్డ్స్ కానీ, ఆస్తుల కల్పన బుక్కులు కానీ, అంటే ఫిర్యాదుల బుక్ కానీ, రోజుగారు నివాస బుక్కులు కానీ, ఏ టు జెడ్ అన్ని కూడా 7 రిజిస్టర్లు అన్ని కూడా అక్కడ వెరిఫై చేస్తున్నాం మొత్తం. అలా పంచాయతీకి ఎంసీసీకి సంబంధించి ప్రతి రిజిస్టర్ కూడా వెరిఫై చేశారండి. ఈ బాగుంది అనుకుంటే మేడం గారు మీరు రిపోర్ట్ ఇస్తున్నాను, బాగుందంటే అదే రిపోర్ట్ ఇస్తాం. మళ్ళీ దీని మీద ఏం రెమెడీస్ ఇవ్వడం పిడిగా డైరెక్షన్స్ ఇస్తారండి. వీళ్ళు ఏమైనా ఫెయిల్యూర్ అయితే మళ్ళీ వాళ్ళు నోటీస్ ఇచ్చి వీళ్ళ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఇదేం జరుగుతుందండి. ఇదంతా ఎందుకంటే స్టేట్ టు సెంటర్ టీమ్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ వెరిఫై చేసి మన బ్యాడ్ కేబీపీ సత్యనారాయణ సత్యనారాయణ సార్ ఏపీ ఎం సత్యనారాయణ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇతరత్ర ఇబ్బందులు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమే అని, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు రావని, అది చాలా సురక్షితమని, దయచేసి ప్రజలంతా కూడా వ్యాక్సిన్ వేయించుకుని కరోనా నిర్మూలించడంలో సహకరించాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. పిఠాపురం ఇందిరానగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో ఆయన 2వ దఫా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం కమిషనర్ రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలు విధిగా చేయాల్సిందే అని కోరారు. ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో కోవిడ్ సెకండ్ డోస్ తీసుకోవడం జరిగింది. అదే రకంగా 1 నెల రోజుల క్రితం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫస్ట్ డోస్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ డోసు తీసుకున్న తర్వాత నాకు ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమీ లేవు. సెకండ్ డోస్ కూడా తీసుకున్నాను. ముందుగా ప్రతి ఒక్క ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు తీసుకోవడం, అదే రకంగా సెకండ్ డోస్ కూడా అందరూ కూడా తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అదే రకంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకుని ఈ కోవిడ్ని మనం పూర్తిగా నివారించడానికి అందరూ కూడా సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. కోవిడ్ ఇప్పుడు చూస్తున్నాం వేరే రాష్ట్రాల్లో దీన్ని కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్లో చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. అటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి కానీ మన పట్టణానికి కూడా రాకుండా ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించడం, శానిటైజర్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, అదే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలు కూడా పరిశుభ్రత పాటించి ఈ కోవిడ్ని మన దేశం నుంచి పారదోలడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం తుని రూరల్ మండలం తలుపులమ్మ అమ్మవారిని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన స్పీకర్ దంపతులకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తలుపులమ్మ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అమ్మవారి దర్శనానంతరం స్పీకర్కు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు.
పిఠాపురం గొల్లప్రోలులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీ ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకుని విజయం సాధించిందని, నైతికంగా గెలుపు తెలుగుదేశం పార్టీదే అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురంలో గల టీడీపీ ఆఫీసులో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులతో పార్టీ నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటమికి గల కారణాలపై వారితో చర్చించారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రెడ్డెం భాస్కర్రావు, నల్లా శ్రీను, కొరుప్రోలు శ్రీను, పోటీ చేసిన అభ్యర్థులు దుర్గడ విజయలక్ష్మి, శివాల పాపారావు, సుంకు భూలక్ష్మి, వియ్యపు రామనరాజు, జనపరెడ్డి రాంబాబు, మోర్త చిన్నపండు, ఆలం దొరబాబు, కేశబోయిన సత్యనారాయణ, పెదపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను ఈ గెలిచిన ఆనందంలో ఉన్న ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతున్నాను. ఈరోజు సాయంత్రం మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమా, యేసుప్రభు ఇష్టమా, అల్లా ఇష్టమా, ఆ ఇష్టదేవుడితో ఫోటో గుండెల మీద పెట్టుకుని ఈ గెలుపు ఎవరి గెలుపు, ఆ ప్రశ్న ఏం వేసుకోవాలి? నేను ఎంతమందిని భయపెట్టాను, ఎంతమందిని బెదిరించాను, మా వాలంటీర్లు ఎంతమందిని బెదిరించారు. నేను ఎలక్షన్ ముందు కూడా ఒకటి వేసాను, నీ పట్టా తీసేస్తాం. ఏం చేస్తారు పాపం పేదవాళ్ళు. అలాగే నీ కాళ్ళ మీద ఇల్లు ఉన్నాయి, కాళ్ళ మీద ఇల్లు ఉన్నాయని ఇవాళ తెలియడం ఏంటి? కాళ్ళ మీద ఇల్లులు ఉన్నాయి పేదవాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నారు. అక్కడ మీ ఇల్లులు కూల్చేస్తాం, మీకు రోడ్డు బంద్ చేసేస్తాం, మీ షాపుల మీద రైడ్ చేయించేస్తాం. ఏం చేయించేస్తాం రైడ్? భయభ్రాంతులు చేసిన ఎలక్షన్ ఇది. నీ యొక్క పరిపాలనకి భయపడి ఓటేసిన ఎలక్షను, ప్రేమతో వేసిన ఎలక్షన్ కాదు. గుళ్ళ మీద దేవుడి మీద ఒట్టేవా? నువ్వు వెయ్యి ఒట్టు, నేను వస్తాను, లేకపోతే ఎక్కడేస్తావు వెయ్యి రా. వెంకటేశ్వర పట్టం పెట్టి అక్కడ నేను వాలంటీర్లు ప్రెజర్ చేయలేదు, నేను పట్టాలు ఏమని అనలేదు, నేను ఇచ్చిన అపార్ట్మెంట్లు క్యాన్సిల్ చేయలేదని అనలేదు. ఏయ్ నీ కుటుంబం అక్కడ ఉంటాయి, నేను వస్తాను నా కుటుంబంతో. ఎందుకే ఈ గెలుపు? ఇవాళ మా 5-6 వార్డులు పోయినాయి. 5 కానీ 22 కానీ 24 కానీ 19 కానీ 5 అయితే దారుణంగా దొబ్బేశారు మీరు. గెలిచిన వాటిని మార్చేసి దొబ్బేశారు మీరు. ఎందుకే ఆ విజయం? పిఠాపురం ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకు భయపడాలి మీరు? ఎవరి డబ్బు? నా డబ్బా, దర్బాబు గారి డబ్బా? ప్రభుత్వం డబ్బు. పథకాలు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. ఏం చేశారు మీరు 2 సంవత్సరాలు? ఏమి చేయలేదు. బెదిరింపులతో మీరు ఎలక్షన్ వాలంటీర్లతో తెలుసుకున్నారు. అందుకనే వాళ్ళకి బిరుగులు ఎత్తున్నారు ఇప్పుడు మీరు. అంచేత దీన్నైతే మేము మా పోటీ చేసిన అభ్యర్థులు కానీ, గెలిచిన అభ్యర్థులు కానీ, ఓడిన అభ్యర్థులు కానీ సైనికుల్లా పనిచేశారు. ఈ గెలుపు తెలుగుదేశం పార్టీదే. క్లియర్గా చెప్తున్నా. మీ గెలుపు మట్టికి వాలంటీర్లు గెలుపు, బెదిరింపులు గెలుపు, రౌడీజం గెలుపు, పోలీసులు గెలుపు, అధికారులు గెలుపు. వీళ్ళందరం లేకపోతే మీకు 0. మాకెవరో లేకుండా మాకు వచ్చింది మాకు చాలు. మేము ఎలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము మట్టికి రూలింగ్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల మనుషులు, నిరంతరం ప్రజల్లో ఉండే మనుషులు. చేత ఏంటంటే ఈ 2 మున్సిపాలిటీల యొక్క విజయం నేను చెప్పిన పద్ధతిలో ప్రజాప్రతినిధి గారికి గుండెల మీద ఫోటో పెట్టుకుని, వెంకటేశ్వర ఫోటో పెట్టుకుని చెయ్యేసుకుని దండం పెట్టి చెప్పుకో. పొద్దున ప్రెస్కి మాట్లాడు. అంతగా కాబట్టి ఎక్కడున్న సెంటర్లో ఉప్పాడు సెంటర్లో పెట్టండి, ఏమనండి. అంతేగాని ఇవన్నీ వద్దు. ఏం చేద్దంటే ఒకటి ప్రజాప్రతినిధి గారికి మట్టుకి ఈ టెక్నాలజీ రాష్ట్రం అంతా చెప్పాలి. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామం 16వ నెంబర్ రేషన్ షాప్ డీలర్ గణపతి నీడి గౌరీ ప్రజలకు చేరవలసిన రేషన్ బియ్యం, కందిపప్పు, సరుకులు అక్రమంగా తరలించడంతో గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. పేరు గౌరీ అని ఆవిడ రేషన్ షాప్. హై స్కూల్కి వెళ్ళాలని చెప్పారండి. హై స్కూల్కి వెళ్ళాలని చెప్పారండి. ఏం వేసుకొస్తారు? ఏమున్నాయి దాంట్లో? మొత్తం అంతా రైసేనండి. ఎన్ని బత్తాలండి ఇది? 25-26 ఉంటాయండి. చిల్లర ఎంత క్లియర్ 25-26 బత్తాలు ఉంటాయి. సార్ నా పేరు అడపల్ దుర్గారావు. నేను ఈ ఊర్లో మామూలుగా ఆటో డ్రైవర్ని అండి. నేను కిరాయికి వచ్చాను. ఏంటంటే ఈ రేషన్ స్కూల్ దగ్గరికి వేసుకెళ్ళాలని చెప్పారు. సరే కదా అని చెప్పి నేను వేసుకొస్తుంటే ఈ లోక మధ్యలో ఆపి ఏం జరిగిందంటే ఇలాగ స్కూల్కి వేసుకొస్తానంటే అలా ఎందుకెళ్ళి ఇలా రావాలి కదా అంటే స్కూల్కి వెళ్ళామన్నారని చెప్పి నేను వచ్చాను అండి. అది ఈలోగా నన్ను ఆపి బండి పక్క పెట్టించారు. ఇది జరిగిన విషయం. అంతే తప్ప నాకు ఇందులో ఏంటి అనేది కూడా మనకు తెలియదండి. రావులపాలెం మండలం పొడగట్లపల్లి కానివ్వండి, కోటా రైస్ తరలిందంటే మేము అధికారులకి తెలియజేశాము.
వారు వచ్చి రిపోర్ట్ చేసుకుని మొత్తం కేసు ఫైల్ చేస్తున్నారు. మా గ్రామస్తులు మేము కలిసి పట్టుకున్నాము. నా పేరు కొల్లి వెంకటేష్ అండి, నవజీవన్ నగర్ మాది. గణపతి నీడి గౌరీ డీలర్ దగ్గర నుంచి అండి రైస్ వెళ్ళిపోతుంటే మేము బండిని ఫాలో చేసి పొడగట్లపల్లి శివారిని గోపాలపురం వెళ్తుందనేసి మాకు ఆటో ఆయన సమాచారం ఇచ్చాడండి. మేము అడ్డు పెడితే కాదు మళ్ళీ ఇప్పుడు హై స్కూల్కి అనేసి చెప్పారండి. ఇప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చి మీడియా వారికి కేసు అప్పచెప్పాము. మండల కేంద్రం రాయవరం రాజరాజేశ్వరి కాలనీలో డైరెక్టర్ పలివెల ప్రసాద్ ద్వారా నడిపిస్తున్న గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలో అంగన్వాడీ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి దోనెపూడి ఆదిలక్ష్మి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల కమలారెడ్డి, తమలంపూడి గంగాధర్ రెడ్డి, మందపల్లి కొండలరావు విచ్చేశారు. పుట్టినరోజు జరుపుకున్న రాయవరం మండలం అంగన్వాడీ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మికి ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆదిలక్ష్మి సుమారు 100 మంది పేద మహిళలకు అన్నదానం చేశారు. ఆదిలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య దొమ్మేటి సత్యనారాయణ పేదలకు 4 కేజీల బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ ఫామ్ ఆయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 8 కేజీల కూరగాయలు 50 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ, ట్రెజరర్, వాలంటీర్స్ మంగా వీరబాబు, కండిపల్లి శ్రీను, కట్ట అర్జున్రావు, గంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండమ్మా, రండి, తర్వాత రండి. ఓకే అండి, రండమ్మా, తర్వాత రండి. ఓకేనా, తీసుకోండి అమ్మా. ఓకే అండి, రండి, తర్వాత రండి. రావాలమ్మా. వచ్చేయండి అమ్మా, రండి, తర్వాత రండి. ఓకే అండి, తర్వాత రండి అమ్మా. కేక్ కటింగ్ చేస్తారు మన పెద్దలైనటువంటి అమరారెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు పాటు మరి కూలి వచ్చినటువంటి ఇంకా రావాల్సినటువంటి వారందరూ కూడా భోజనాల ఏర్పాట్లు మన దోనెపూడి ఆదిలక్ష్మి గారు ఏర్పాటు చేశారు. అలాగనే ఈ కిరాణా సామాన్లు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా సత్యదేవుని వ్రతం ఆచరించి అనంతరం స్వామివారి దర్శనం చేయించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన స్పీకర్ దంపతులకు చైర్మన్ వైవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథ్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైవి రోహిత్, త్రినాథరావు స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. వినియోగించుకోవలసిందిగా కోరడమైనది. దయచేసి ప్రతి భక్తులు తప్పనిసరిగా
మానవుని సేవలో తరిస్తే భగవంతుని కరుణా కటాక్షాలు లభిస్తాయని గాను ప్రతి ఒక్కరూ సేవానిరతి పెంపొందించుకోవాలని ఆధ్యాత్మికవేత్త విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గుర్తి విశ్వేశ్వరరావు సౌజన్యంతో వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వకాల సర్వావస్థల్లో పరులకు మేలు చేయాలని తలంపు ఉండాలన్నారు. పేదల దీవెనలే భగవంతుడి ఆశీస్సులుగా ప్రతి ఒక్కరూ దానగుణం అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం చేస్తే అది భగవంతునికి సేవ చేసినట్టే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడవల రత్నప్రసాద్, ఆర్ రాజా తదితరులు పాల్గొన్నారు. అమ్మ మీరు తీసుకుని వెనక్కి వచ్చేయండి, వెంటనే వచ్చేయండి అమ్మ, మీరు ఉండకండి, వచ్చేయండి. అది ఓకే అండి. పడుకున్నావు సరే. మొత్తం అందరూ వచ్చిన సరే మీరు నిర్వహించండి. భగవంతుడు ప్రతి జీవుల్లోనూ కూడా ఉంటాడు. మనం తిన్నదే కాకుండా ఒకటి పెట్టి అది చూసి సంతోషించడం, అందులో ఉన్న జీవుడు కూడా భగవంతుడు ఉన్నాడనే దాంతో వాళ్ళకి ఎట్టి మనం సంతోషించడం సంతోషమే నిజమైన సంతోషం. అంచేత అందరికీ ఇచ్చి అందులో కొంచెం ఇలాగా బాధలో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆదుకోవడమే మానవుడి యొక్క జీవిత ముఖ్య ఉద్దేశం. అంచేత మనకు తోచింది భగవంతుడి దయ వల్ల. ఆయన కూడా తోపిస్తే కానీ ఏ చేయలేవు. అంచేత ఆయన అనుగ్రహం వల్ల ఇది చేయగలుగుతున్నాం. అంచేత ఆయనకి నమస్కారం. మీరు వచ్చి స్వీకరించినందుకు మీకు కూడా నా నమస్కారాలు. మన సర్పంచ్ జంక్షన్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వ్యవస్థాపకులైన విశ్వేశ్వరరావు ఆధ్యాత్మికతో పాటు సమాజ సేవ చేయడం దృక్పథంతో ఇటీవల చాలామందికి వృద్ధులందరికీ కూడా తుప్పడవడం, అదేవిధంగా నూతన వస్త్ర పంపిణీ కూడా జరిగింది. అంటే ఆధ్యాత్మికతో పాటు సమాజ సేవ కూడా, అంటే మానవ సేవ మానవ సేవగా భావించి అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి వీరందరి తరపున వృద్ధులందరి తరపున ధన్యవాదాలు. మరి నిజమైన పేదలకు సహాయం చేస్తేనే ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క మరి విశ్వేశ్వరరావు దంపతులకి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి, వారందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి, ఆయురారోగ్యాలతో ఉండాలనేసి, ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి సందర్భంగా కోరు. కేంద్ర పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గంలో వచ్చే నెల 6న అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి అశోక్ ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గుమ్మల వీధిలో ఉన్న గొల్లపల్లి గంగాధర ప్రతాప్, వీరాభిమాని, మెండపాక సత్యబాబు ఇంటి నుండి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్ అక్కడ ప్రజలు, మహిళలు హారతులు పట్టి ఆశీర్వచనం అందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెండపాక సత్యబాబు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా మార్పు కోరుకుంటున్నారని, దీనికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు ప్రజాదరణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చెక్కల అరుణ్, దుర్గబాబు, కాళ్ళ శివ, ప్రసాద్, అలెక్స్, చిన్న, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అశోక్ గారికి జై గొల్లపల్లి, జై గొల్లపల్లి, జై గొల్లపల్లి, జై గొల్లపల్లి, జై గొల్లపల్లి.
ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్గా అలమండ సత్యవతి, వైస్ చైర్మన్గా సిడగం త్రివేణి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ హాజరై నూతన కౌన్సిల్ను అభినందించారు. నగర పంచాయతీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కొత్తగా కొలువుదీరిన చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిలర్లంతా అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున 20 వార్డు కౌన్సిలర్లోని కూడా అత్యధికమైనటువంటి శాతంలో 3% కూడా సంపాదించింది. చాలా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు జరిగిందని తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఈ రోజున మరి జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్గా అలమండ సత్యవతి గారిని, వైస్ చైర్మన్గా సిడగం త్రివేణి గారిని కూడా కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. మరి కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఈ నగర పంచాయతీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, గ్రామంలో ఉన్నటువంటి ఎంతో కాలం నుంచి నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని కౌన్సిల్ సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఎన్నికైనటువంటి నగర పంచాయతీలో ఉన్న సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఎన్నికైనటువంటి ప్రథమ పౌరులైనటువంటి అలమండ సత్యవతి గారు చైర్మన్ గారిని, అలాగే ద్వితీయ పౌరులైనటువంటి సిడగం త్రివేణి గారు వైస్ చైర్మన్ గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 13 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి శయోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు సేవలు అందుకున్న స్వామి అమ్మవార్లకు ఈ ఉత్సవం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుంది. ఆలయంలో ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామికి చెందిన త్రిశూలానికి స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. అమ్మవారి గర్భగుడిలోని అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రతిష్ఠించి స్వామివారి గర్భగుడి వద్దకు తీసుకొని వచ్చారు. అక్కడ స్వామి ఉత్సవమూర్తిని ఉంచి పల్లియార వద్దకు తీసుకొని వచ్చారు. ఈ ఉత్సవం 2 గంటల పాటు సాగింది. స్థానికంగా వివాహమైన తర్వాత కొత్త జంటకు ఏర్పాటు చేసే శోభనంకు తార్కాణంగా నిర్వహించే ఉత్సవం ఏకాంత సేవ. స్వామి అమ్మవారి కళ్యాణం తర్వాత నిర్వహించే సంప్రదాయం ఉత్సవం ఏకాంత సేవ. ఈ సేవకు అమ్మవారి గర్భగుడి సమయంలో ఉన్న శయన మందిరాన్ని చక్కగా వివిధ పుష్పాలతో అలంకరించారు. ఈ శయన మందిరాన్ని సువాసనలు వెదజల్లే సుగంధాలు, వివిధ రకాల పూల సొగబులతో శోభాయమానంతో తీర్చిదిద్దారు. విశేష హారతులు ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో పెద్దిరాజు వెంటరాగా వేద పండితులు వేద మంత్రాలు పఠిస్తుండగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్, కరుణాకర్ గురుకుల్, స్తంభం గురుకుల్ ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన అమ్మవారు మహిమాన్వితురాలుగా చెప్తారు. ఇక్కడ అమ్మవారు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి జ్ఞానాన్ని పొందారు. కాబట్టి ఈ దివ్య క్షేత్రంలో వెలిసిన అమ్మవారు జ్ఞానప్రధానిగా చెప్తారు. ఇక్కడే పక్కన శయన మందిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలాది మంది భక్తులు సంతానం కోసం ఊయలలు, వివాహం కోసం గాజులు కడతారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తనకు ప్రజలిచ్చిన స్ఫూర్తి అలాగే తమ ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఇచ్చిన తోడ్పాటు అందిపుచ్చుకుని తమ గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని శంకవరం మండలం వజ్రకోటం గ్రామ సర్పంచ్ అయిన సకురు గుర్రాజు వివరించారు. గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులకు వండి వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పర్యవేక్షించడంతో పాటు పాఠశాల విద్యార్థులతో సహపంక్తి భోజనాలను చేశారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న సర్పంచ్ గుర్రాజు విద్యార్థులకు అందిస్తున్న మెనూ గురించి అలాగే పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే స్థానిక శాసనసభ్యులు సహాయ సహకారంతో స్కూల్ అభివృద్ధికి అండగా నిలుస్తామని ఉపాధ్యాయులు హామీ ఇచ్చారు. అలాగే తనను నమ్మి ఓట్లేసిన ప్రజలందరినీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుతానని సర్పంచ్ సకురు గుర్రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి బుజ్జి, కీర్తి రాము, సకురు విష్ణుమూర్తి, కీర్తి వెంకట్రావు, అలాగే సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. పత్తిపాటి నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకోట గ్రామ సర్పంచ్. నా పేరు సకురు గుర్రాజు అండి. వజ్రకోట గ్రామంలో మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలని మా ఎమ్మెల్యే గారి సహకారంతో వజ్రకోట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఎమ్మెల్యే గారు ఇప్పుడు అందుబాటులో మాకు ఉన్నప్పుడు సహకారాలు అందిస్తున్నారు. మా గ్రామ ప్రజలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మమ్మల్ని అత్యంత మెజార్టీతో గెలిపించారండి. అది కాదని ఎంత డబ్బు చూపించినా మీ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమానికి నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ నన్ను అఖండ మెజార్టీలో సర్పంచ్గా గెలిపించడం జరిగింది. వాళ్ళ గెలిపించిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు కులం చూడడం మతం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్తున్నారో కులం చూడడం మతం చూడమని, అలా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం ఇళ్ళ లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ప్రతి హౌసింగ్ సైట్లు, ఇంట్లో లోనులు, అలాగే అమ్మఒడి, ప్రతి ఇంటికి రైతు భరోసా, ఇలాగా ప్రతి టీడీపీ లేదు వైఎస్ఆర్ ఏ పార్టీ లేకుండా అన్ని కార్యక్రమాలు ముందుండే ఎమ్మెల్యే గారి సహకారంతో మేము అన్ని కార్యక్రమాలు ముందుండి జరిపిస్తున్నామండి. అలాగే ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత కూడా ఈరోజు వజ్రకోట గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు పిల్లలకి నాణ్యమైన భోజనం సక్రమంగా జరుగుతుందో లేదో అని ఈరోజు మొత్తం పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓస్, మొత్తం వాలంటీర్లు అందరూ నా సమక్షంలో ఈరోజు స్కూల్లో భోజనం చేయడం జరిగిందని. పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. జగన్ గారు పెట్టిన మెనూ రోజు మెనూ లిస్ట్ ప్రకారం జరుగుతుందండి. వజ్రకోట గ్రామ ప్రజలకు ఏ కార్యక్రమం ఇన్ని వేళలు అందుబాటులో ఉంటానని మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, వజ్రకోట గ్రామ ప్రజల ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో వజ్రకోట జిల్లాలో నెంబర్ 1 స్థానంలో తీర్చిదిద్దుదని మీ అందరి సర్పంచ్ వజ్రకోటం సర్పంచ్ సకురు గుర్రాజు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఎస్డీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించారు. కాకినాడలో వైరాలజీ ల్యాబ్ వైద్యులను, సిబ్బందిని అభినందించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కాకినాడ ఎల్విన్పేట చర్చి వద్ద భారీ అగ్ని ప్రమాదం, గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు సజీవ దహనం. తూర్పు ఏజెన్సీలో భారీ ఎత్తున నాటుసారా తయారీ, భారీగా సారాయి, బెల్లపు ఓట, డ్రమ్ములు స్వాధీనపరుచుకున్న ఎక్సైజ్ పోలీసులు. తరతమ భేదాలు లేకుండా స్వేచ్ఛగా ఉండండి, మెండపేట వైసీపీ విజయోత్సవ ర్యాలీలో తోట త్రిమూర్తులు. ఇవి ఎస్డీసీ న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే ఎస్డీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.